నెల్లూరు జిల్లా టీడీపీ రాజకీయాలు హాట్ గా మారాయి. నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బీదార్ రవిచంద్రకు ఇప్పుడు కత్తి మీద సాముల పార్టీ బాధ్యతలు మారాయి. ఇప్పటి వరకు వైసీపీ వలస నేతలదే టీడీపీ ఆధిపత్యం కొనసాగుతుంది. 2024 ఎన్నికలకు ముందు భారీగా వైసీపీ నుంచి వలసలు రావటం జరిగింది టీడీపీకి. ఇక ప్రస్తుత ఎంపీతో పాటు మెజారిటీ ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి రావడంతో కూడా పాత వైసీపీ నేతలతో కలిసిపోలేకపోతున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇక అందరినీ ఏకతాటి మీదకు తెచ్చేటువంటి బాధ్యతలు బీదార్ రవిచంద్రకు అప్పగించింది టీడీపీ ప్రభుత్వం. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బీదార్ రవిచంద్రకి మేరకు కూడా మొత్తం కూడా నెల్లూరు రాజకీయాలను అప్పచెప్పారు. నేతలందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి నేతలందరినీ కూడా ఒక తాటి మీదకు తెచ్చేందుకైతే బీదార్ రవిచంద్రకు బాధ్యతలు అప్పచెప్పారు. ఈ బాధ్యతలు ఆయనకి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కత్తి మీద సాములానే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మొత్తం కూడా జిల్లాలో నేతలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొని రావాలని అధిష్టానం బీదార్ రవిచంద్రకు బాధ్యతలు కట్టబెట్టింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, టీడీపీ నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బీదార్ రవిచంద్ర పార్టీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ బాధ్యతలు చేపట్టిన రోజు కంటే ఆయనకు పదవి అనౌన్స్ అయిన రోజు ఏదైతే నెల్లూరు జిల్లాలో భారీగా బీదార్ రవిచంద్ర అభిమానులు ఫ్లెక్సీలు కట్టారో, అయితే కార్పొరేషన్ అధికారులు ఆ ఫ్లెక్సీలు తొలగించి గట్టి షాక్ ఇచ్చారు. అయితే అదే రోజు ఏదైతే ఆయన పట్టణానికి ర్యాలీగా వచ్చారు, టీడీపీ అధ్యక్ష బాధ్యత చేపట్టారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టినట్టుండే ఆయనకు వరుసగా ఈ నేతలను ఎలా కంట్రోల్ చేయాలి, టీడీపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పచెప్పడమే కాక ఈ నేతలకు సమన్వయం చేయాలి, కొత్త పాత నేతల మధ్య సామరస్యక వాతావరణం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఎక్కువ వలసలు వచ్చారు. ఈ వలస వచ్చిన నేతల ఆధిపత్యం స్పష్టంగా కనబడుతుంది. నెల్లూరు జిల్లాలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతి కోవూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. రూరల్ ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ఇటు ఉదయగిరి నుంచి ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే ఏదైతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీ చేరారు. అటు మంత్రిగా ఉన్నారు, ప్రస్తుతం దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరడం జరిగింది. మొత్తం నాయకులు, ఎక్కువ శాతం నాయకులు, మండల స్థాయి నాయకులు కూడా వైసీపీ నుంచి ఎన్నికల ముందు టీడీపీలో చేరడం వల్ల టీడీపీ బలోపేతమైంది, బలం పెరిగింది. ఆ బలం పెరగడంతోనే ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించిన పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ జిల్లాకు ఆ పార్టీ ఏ జిల్లాకు నాయకులను చేర్చుకోవడానికి ఆయన ప్రత్యేకంగా వెళ్ళిన సందర్భం లేదు. ఎన్నికలకు ముందు నెల్లూరుకు అదే పనిగా ఆయన నెల్లూరు వెళ్ళి పార్టీలకు ఆహ్వానించిన పరిస్థితి. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కానీ, ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కానీ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, మిగిలిన నేతలు కానీ ఎక్కువ శాతం వైసీపీ నుంచి వచ్చిన నేతలతో టీడీపీ నిండిపోయింది. వైసీపీ నుంచి ఇచ్చిన బలము, వైసీపీ నుంచి వచ్చిన నేతల ఆధిపత్యం నడుస్తుంది. దీన్ని కంట్రోల్ చేస్తూ పాత కొత్త ఏదైతే మొదటి నుంచి టీడీపీలో ఉన్న నేతలను, కొత్త నేతలను ఇద్దరిని సమన్వయం చేయాలంటూ పార్టీ ప్రధాన బాధ్యతలు చెప్పారు. అయితే ఈ బాధ్యతలు అంత తేలిగ్గా లేవు. ఈ ముళ్ళ కిరీటం ఆషామాషిగా లేదంటూ బీదార్ రవిచంద్ర తలపట్టుకున్న పరిస్థితి. ఎందుకంటే మొత్తం 10 నియోజకవర్గాల్లో, అటు 3 నియోజకవర్గాలు తిరుపతి పార్లమెంట్కి వెళ్తాయి, ఇటు నెల్లూరు పార్లమెంట్కి వచ్చేలోపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 మంది ఎమ్మెల్యేలు, సీనియర్లు ఏదైతే మాట చెబితే వినరు, వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, వీళ్ళని పార్టీ లైన్ లో ఎలా నడపాలనే అంశం ఇప్పుడు బీదార్ రవిచంద్రకు హెడ్ఏక్ గా మారిందని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే నెల్లూరు అంటే దాదాపు రెడ్డి సామాజిక వర్గం అత్యధికంగా ఉంటారు, వారి హవా నడుస్తుంది. ఇలాంటి నేపథ్యంలో టీడీపీ అధిష్టానం గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు బీదార్ రవిచంద్ర బాధ్యత చేపట్టారు. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీతో పాటు మరో ప్రధాన బాధ్యత ఆయన జోనల్ కూడా ఉన్నాడు, జోనల్ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఇటు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇలా 3 పదవులు కట్టబెట్టడం, పార్టీని సమన్వయం చేసుకుంటూ పాత కొత్త నేతలను కలుపుకుంటూ జిల్లా స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత అభివృద్ధి తీసుకెళ్లాలి. ఇలాంటి నేపథ్యంలో ఈ సీనియర్ నేతలను కన్విన్స్ చేయాల్సిన నేపథ్యం ఉంది. మరి ఈ అందరికంటే సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన టీడీపీలో సుదీర్ఘకాలం ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి రాలేదని ఇప్పటికే సంతృప్తున్నారు. మొత్తం జిల్లా రాజకీయాలు గమనించినప్పుడు
కొత్త పాత ఏదైతే వైసీపీ పాత సీసాలో కొత్త సారా అనేలాగా పేరుకు మాత్రం టీడీపీ, పాలనంతా వైసీపీ అని రాజకీయ వర్గాల్లో ఒక విమర్శలు నడుస్తున్నాయి. అటు టీడీపీ కార్యకర్తల నుంచి కూడా అదే మనోవేదన వినపడుతుంది. ఎందుకంటే కొంతమంది నేతలు ఏకంగా అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం ఉంది. కావలి ఎమ్మెల్యే ఏదైతే కృష్ణారెడ్డి ఉన్నాడో, కృష్ణారెడ్డి కూడా దగ్గుమాటి కృష్ణారెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరాలి, చివరి నిమిషంలో టికెట్ తెచ్చుకున్నారు. అలాంటి చోట కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి వచ్చిన నేతల పెత్తనం జరుగుతుంది. అప్పుడు ఎవరైతే వైసీపీకి అనుకూలంగా ఉన్న ఏ నేతలు ఉన్నారో ఆ నేతలు ప్రస్తుతం వారికే పనులు జరుగుతున్నాయి. టీడీపీ నేతలకు పనులు జరగడం, క్షేత్రస్థాయిలో మండల స్థాయిలో ఈ పనులు మా టీడీపీ నాయకులకు పనులు కాలేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. రేణు. కిరణ్, అయితే ఈ నియామకంతో ఇప్పుడు ఈ కొత్త బాధ్యతలతో కూడా ఇప్పటి వరకు కూడా నెల్లూరు రాజకీయాలు హాట్ గానే కొనసాగాయి. ఇకనైనా కానీ కూల్ పాలిటిక్స్ లాగా నెల్లూరు రాజకీయాలు మారే అవకాశం ఉందా, లేకపోతే మరింత హాట్ గా మారనున్నాయి అనుకోవాలా? రేణు, నెల్లూరు రాజకీయాలు ఎప్పటికీ హాట్ గా సాగుతూ ఉంటాయి. ఎందుకంటే అది రాష్ట్రంలో ఒక ప్రధానమైన జిల్లా, ప్రధానమైన సామాజిక వర్గం ఏ పార్టీకి అండగా ఉంటే ఆ పార్టీకి గెలవడం సర్వసాధారణం. 2014 ఎన్నికల్లో ఏదైతే నెల్లూరు జిల్లాలో టీడీపీకి 3 సీట్లు వస్తాయి, వైసీపీకి 7 సీట్లు వస్తాయి. 2019 ఎన్నికలు మనం గమనించినప్పుడు వైఎస్ఆర్సీపీకి క్లీన్ స్వీప్ 10కి 10 సీట్లు వస్తాయి. 2024 ఎన్నికలు మనం గమనించినప్పుడు ఏదైతే వైసీపీలో ఉన్న నేతలందరూ టీడీపీలో చేరడం, టీడీపీకి క్లీన్ స్వీప్ చేసింది. 10కి 10 సీట్లు క్లీన్ స్వీప్, 2 ఎంపీ సీట్లు కూడా క్లీన్ స్వీప్ అయింది. ఇలా నెల్లూరు జిల్లా రాజకీయాలు ఒక సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని వారితో సమన్వయం చేసుకుంటూ రాజకీయాలు నడపాల్సిన అవసరం ఉంది. ఈ బాధ్యత బీద రవిచంద్రకు అత్యంత క్లిష్టమైన పరిస్థితి. ఎందుకంటే బీద రవిచంద్ర ఆశించిన పదవి వేరు, టీడీపీ అధిష్టానం ఇచ్చిన పదవి వేరు. బీద రవిచంద్ర రాష్ట్ర స్థాయిలో పదవి ఆశిస్తే టీడీపీ అధిష్టానం కానీ మంత్రి నారా లోకేష్ తో ఉన్న సన్నిహితంగానే ముందు జిల్లా బాధ్యత చక్కబెట్టిన తర్వాత రాష్ట్ర స్థాయిలోకి తీసుకుందాం, రాష్ట్ర స్థాయి పదవి ఇస్తామంటూ ఆయనకి ఇప్పటికే భరోసా నింపిన పరిస్థితి ఉంది. గతంలో ఆయనకు 2024 టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సేవలను గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చింది. అంతకు ముందు ఏదైతే 2019లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే బీద రవిచంద్ర అన్న బీద మస్తాన్ రావు టీడీపీని వీడి వైసీపీలో చేరి రాజ్యసభ సభ్యుడు అయినా కూడా అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని నమ్ముకుంటున్నారు. టీడీపీ అధిష్టానానికి, టీడీపీ అధినేతకు అత్యంత సన్నిహితంగా ఉన్న బీద రవిచంద్రకు ఈ బాధ్యతలు కట్టబెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ వైసీపీ నుంచి వచ్చిన వలస నేతలను ఎలా కంట్రోల్ చేస్తారు, పార్టీ లైన్లు ఎలా తీసుకెళ్తారు, అదేవిధంగా పార్టీని బలోపేతం ఎలా చేస్తారు, రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలిపించాల్సిన పరిస్థితి ఉంది. స్థానిక ఎన్నికల్లో పార్టీ బాధ్యత చేపట్టాల్సింది. ఈ మొత్తం వ్యవహారం చేసినప్పుడు నెల్లూరు జిల్లా అధ్యక్ష పీఠం ఒక ముళ్ళ కిరీటం లాంటిదంటూ ఏదైతే బీద రవిచంద్ర నాయకుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో సమాచారం వినిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కిరణ్. నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బీద రవిచంద్ర బాధ్యతలు చేపట్టారు. అయితే అక్కడ బాధ్యతలు చేపట్టడం అనేది కూడా నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి వలస వచ్చినటువంటి నేతలని ఆల్రెడీ కూడా ఎప్పటి నుంచో కూడా టీడీపీలో ఉన్నటువంటి నేతల్ని వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొని రావటం అనేది కూడా బీద రవిచంద్రకి ఒక కత్తి మీద సాములా మారిందని తెలుస్తుంది. ముఖ్యంగా కూడా ఈ బాధ్యతలు అనేవి కూడా చాలా కష్టతరమైన బాధ్యతలు బీద రవిచంద్ర రాష్ట్ర స్థాయిలో కూడా అధ్యక్ష పదవిని తాను ఆశించారు. అయితే ఇక జిల్లా బాధ్యతలు అప్పచెప్పారు తనకి. ముందుగా కూడా జిల్లాలో ఉన్న నేతలను ఒక తాటి మీదకి తీసుకొని రమ్మని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక ఇప్పటి వరకు కూడా నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి వచ్చినటువంటి వలస నేతలకే ఇప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ తెలుగు తమ్ములను పట్టించుకోవట్లేదు, తెలుగు తమ్ముళ్ళ పనులు ఏమీ కూడా జరగటం లేదు, వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళ నేతలు వాళ్ళ పనులు మాత్రమే జరుగుతున్నాయంటూ కూడా నెల్లూరు రాజకీయాల్లో అసంతృప్తి ఉంది అక్కడ తెలుగు తమ్ముల్లో. మరి ఇటువంటి సమయంలో బీద రవిచంద్ర బాధ్యతలు చేపట్టారు. మరి చూడాలి నెల్లూరు నాయకులందరినీ కూడా, నేతలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొని రాగలుగుతారా లేదా అనేది.